మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా పొన్నవాహనంపై స్వామివారు గోపికలతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ మంగళగిరి పట్టణంలో ఉండేటటువంటి పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తారు. ఈ మంగళగిరి ఆలయం అనేది ద్రావిడ వాస్తు శిల్పంతో నిర్మించబడింది. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము వైష్ణవ ఆలయం మరియు భారతదేశంలో విష్ణువు యొక్క 8 పవిత్రమైనటువంటి ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఇది భారతదేశంలో 8వది మహాక్షేత్రాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇది మన దేశంలోని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో విజయవాడ భాగంలో భాగమై మంగళగిరిలోని కొండ దిగువన ఉన్నది. ఇది కొండపై మరియు దిగువన ఉన్న 3 దేవాలయాల శ్రేణి ఆలయాలలో ఒకటి. మిగిలిన 2 ఆలయాలు కొండపైనున్న పానకాల నరసింహస్వామి వారి ఆలయం మరియు ఇంకొకటి ఉన్నటువంటి గండల నరసింహస్వామి వారి ఆలయం. ఇది దక్షిణ భారతదేశంలో ఎత్తైన గోపురాలలో ఒకటి మరియు భారతదేశంలో ఈ ప్రాంతంలో దాని రకమైన వాటిలో ఒకటి మాత్రమే. ఈ రాజగోపురము 153 అడుగుల ఎత్తు మరియు 49 అడుగుల వెడల్పుతో 11 అంతస్తులు కలిగి ఉన్నది. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పాండవుల పెద్ద సోదరుడైనటువంటి యుధిష్ఠిరుడు కనుగొన్నాడని ప్రసిద్ధి చెందింది. అది స్థల పురాణంలో కూడా చెప్పబడింది. ఈ ఆలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాల్లో ఒకటైనటువంటి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడి ఉన్నది. ఈ ఆలయాన్ని విజయనగర పాలకులు పోషించారని కూడా ఉన్నది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు సందర్శించారని కూడా స్థల పురాణము మరియు శాసనాల ద్వారా తెలియచున్నది. ఈ మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక పట్టణం. మంగళగిరి ఆలయం అనగానే పానకాల స్వామి వారు గుర్తుకొస్తారు. ఈ కొండ మీద 3 నరసింహస్వాములకు నిలయమై ఉన్నది. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన పానకాల స్వామి, 3వది కొండపైన గండాల నరసింహస్వామి. ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉన్నది. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందువలన ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలువబడుతున్నది. ఈ ఆలయ ప్రధాన దైవము నరసింహస్వామి వారు. కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు. నోరు ఆకారంలో కేవలం తెరిచిన ఆ రంధ్రం మాత్రమే ఉంటుంది. అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఈ స్వామి చిత్రమైన ఒక ప్రత్యేకత ఉన్నది. పానకాల స్వామి పంచదార, బెల్లము, చెరుకు మొదలైన వాటితో ఏదో ఒక పదార్థంతో తయారు చేసినటువంటి పానకంతో అభిషేకం చేస్తూ స్వామికి అభిషేకించిన పానకాన్ని సగభాగాన్ని భక్తులకు తీర్థంగా ఇవ్వటం ఈ ఆలయం యొక్క విశిష్టత. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నిత్యము 100 కొలది బిందెల పానకం స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా సమర్పిస్తూ ఉన్నా సరే ఒక్క చీమ కూడా ఇక్కడ కనపడదు. ఇదే విశేషం. అంతేకాక ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా 2 రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసినటువంటి అద్భుతమైన అవతారము నరసింహస్వామి వారి అవతారం. కోరి కొలచిన వారి పాలిట కొంగు బంగారం ఈ లక్ష్మీ నరసింహస్వామిగా చెప్తారు. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడిగా కూడా ఈ నరసింహస్వామి వారిని కీర్తిస్తూ ఉంటారు. అందుకనే శంకరాచార్యుల్లాంటి వారు కూడా తనను ఆపద నుండి రక్షింపమని ఈ నరసింహస్వామిని వేడుకున్నారు. అలాగే వేడుకుంటూ కరావలంబ స్తోత్రాన్ని కూడా రచించారు. అంతటి దయామయుడైనటువంటి ఈ స్వామి కృష్ణానది తీరాన భక్తుల పాలటి కొంగు బంగారంగా నిలిచారు. అంతేకాక స్థల పురాణ కథ ఏమిటంటే హిరణ్యకశిపుణ్ణి వధించిన అనంతరము ఈ లక్ష్మీనరసింహస్వామి వారు భయంకరమైన రూపంతో
రౌద్రంగా అందరినీ భీతిలు కొలుపుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవదేవుని శాంతింపజేయటానికి ప్రార్థించినా ఫలితం కనపడలేదట. అప్పుడు లక్ష్మి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి స్వామికి అమృతాన్ని సమర్పించిందని స్థల పురాణం. దీంతో స్వామి శాంతస్వరూపులయ్యారట. మంగళాద్రి పైన వెలిసినటువంటి పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారని స్థల పురాణ కథ. స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని సమర్పించేవారట, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని సమర్పించారట, ద్వాపర యుగంలో ఆవు పాలు సమర్పించారని, ఇప్పుడు ఉన్న కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు అని శాస్త్రం. ఈ పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసినటువంటి స్వామి ముఖం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు అక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసినటువంటి శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంత పానకం ఎక్కడ దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో మాత్రం పోసేటటువంటి పానకానికి విశిష్టమైనటువంటి కథ ఉన్నది. ఈ పానకాల స్వామి వారి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉన్నది. దీనికి పక్కగా ఒక స్వరంగం ఉంది. దాంట్లో నుంచి వెళితే కృష్ణా తీరానికిలో ఉన్నటువంటి ఉండవల్లి గృహలోకి వెళ్ళవచ్చునని శాస్త్రాల్లో చెప్పబడింది. ఋషులు ఇదివరకు ఈ మార్గం ద్వారానే పయనించి వెళ్లి కృష్ణానదిలో స్నానము ఆచరించి స్వామివారిని సేవించేవారని స్థల పురాణం. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయిందని, సర్వమంగళ స్వరూపిణి సర్వశుభదాయినైనటువంటి శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఈ పర్వతానికి మంగళగిరి అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తోంది. అంతేగాక ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి మెట్ల మార్గంలో ఉన్నటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మూర్తులను ద్వాపరయుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది. ఈ పాల్గొన మాసంలో 11 రోజుల పాటు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు ఇక్కడ చాలా ముఖ్యమైనవి. శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మన్నాడు పౌర్ణమి రోజున ఆ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రథోత్సవం రథం లాగటానికి ఇక్కడ భక్తులు పోటీ పడుతూ ఉంటారు. కనీసము రథం తాళ్లు తాకినా సరే పుణ్యమేనని భావించేవారు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ తిరణాలు కూడా జరుగుతాయి. ఆ తిరణాలకు చాలా ప్రసిద్ధి ఉన్నది.